కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ బీజేపీ ఎంపీల బృందం భేటీ అయింది. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు, నీటిపారుదల అంశాలు, నిధుల కేటాయింపులపై వినతి పత్రాలు సమర్పించారు. ముఖ్యంగా పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ, కేంద్రం నుంచి రావాల్సిన ఆమోదాలపై చర్చించారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్, ధర్మపురి అరవింద్, గూడెం నగేష్ ఉన్నారు. తుంగభద్ర నది డ్యాం, కాలువల పూడిక కారణంగా తెలంగాణకు రావాల్సిన నీటి వాటా అందట్లేదని, ఏపీ కర్ణాటకలతో చర్చించి పూడికతీత పనులకు సహకరించేలా చూడాలని కేంద్ర మంత్రిని కోరారు. అలాగే గోదావరి నుంచి నాగార్జున సాగర్ కు నీటిని పల్లించే విషయంలో ఛత్తీస్గఢ్ ను ఒప్పించాలని, దీనివల్ల రాష్ట్రానికి అదనపు జలాలు అందుతాయని విజ్ఞప్తి చేశారు. లక్ష కోట్లు నీళ్ళల్లో పోయినాయి అని జలశక్తి మంత్రి గారు పార్లమెంట్ హౌస్ లో చెప్పి 1,00,000 కోట్లు ముంచేసిండ్రు తెలంగాణ ప్రభుత్వం అని. ఆ 1,00,000 కోట్లు ముంచినోడిని ఈయన కాపాడుతున్నాడు రేవంత్. The BRS government spent over 30,000 crore to build first and sought expert purpose of having an independent appraisal before major construction. Both the Comptroller and Auditor General and National Dam Safety Authority criticized the Telangana government for beginning and continuing major construction and expenditure before completing proper investigations, obtaining DPR appraisal and finalizing technically sound designs. The CBI inquiry presently covers irregularities in the construction of only 3 Kaleshwaram barrages, Medigadda, Annaram and Sundilla. It does not cover other projects. Why? ఇది ఉల్టా మా మంత్రి గారు అడిగినరు, ఎందుకు సిబిఐ మొత్తం ఇస్తలేవు కాళేశ్వరం అని. తెలంగాణ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఇది ఉన్నది. మీకు ఎన్డీఎస్ఏ కంటే ముందు ఈ లిల్లీపుట్టికి చెప్పాలి, మీ దగ్గర ఒకటి ఉంటుంది. SDSO తెలంగాణ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ in 2022. The state government has reduced its SDO to a silent spectator. ఎందుకు? Neither issuing a clear safety assessment nor taking responsibility while shifting every decision to central agencies. ఎందుకున్నది SDSO? However, NDSA has now clarified that whether water should be pumped is ultimately a Telangana government policy decision. This shows the incompetence of the Chief Minister and corruption of the previous Chief Minister. ఈడు లంగా ఆడు లఫంగా. ఇప్పుడు చెప్పండి బ్రదర్, ఏం కావాలి, ఏంటి డౌట్ ఏంది? రాగా ఓకే, నేను మాట్లాడే సబ్జెక్ట్ డైవర్షన్ లేదు. ఫస్ట్ ఇది ఫినిష్ చేయండి. 4 కోట్ల తెలంగాణ ప్రజలు మీ గంటలకు కనబడతలేరా? చెప్పండి. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా మేము గేట్లు ఓపెన్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళేమో గేట్లు ఓపెన్ చేసి నీళ్లు ఇవ్వచ్చని వాళ్ళు చెప్తున్నారు. సిబిఐకి 8,500 కోట్లు ఓకే, మీరు 1,00,000 కోట్లకి రాయలేదని అంటున్నారు. 8,500 కోట్ల మీద రాసిన మీద సిబిఐ ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకు తీసుకోలేదని నీకు చెప్పిందా? ఇచ్చే రిపోర్ట్ ఇచ్చే రోజు ఇస్తారు. రేవంత్ రెడ్డి సిబిఐకి ఇవ్వడానికి 2 సంవత్సరాలు పట్టించిండు. మొత్తము నేను అదే అడుగుతున్నా, నీకు కడుపులో జబ్బు వస్తే ఇవాళ రేపు పుట్టి కడుపు డాక్టర్ దగ్గర పోవద్దు, ఫస్ట్ జనరల్ ఫిజిషియన్ దగ్గర పోవాలి. ఎందుకు ఇవ్వలేదు అని మా ప్రశ్న. మొత్తం కాళేశ్వరమి, నీ ఇంట్రెస్ట్ ఏంది? మొత్తం ఇస్తేనే కదా తెలిసేది. మనిషికి కడుపులో ఉంటే అది క్యాన్సరా లేకపోతే పైత్యమా, దేనివల్ల వచ్చింది, బీపీ చూడాలి, షుగర్ చూడాలి, కార్డియాక్ ఇష్యూవా, ఇంకేమన్నా దేనివల్ల ఏ జబ్బు వస్తుందో తెలియదు. ఇవాళ రేపు నువ్వు ఏం కాపాడుతున్నావు? సిబిఐ చేయాల్సిన పని సిబిఐ చేస్తుంది. 8,500 కోట్లు ఎందుకు అంటుంది? మేడిగడ్డ అనేటువంటి దాని మీదకి బ్యారేజ్ మీదకి రాహుల్ గాంధీ పర్లేదు
రాహుల్ గాంధీని తీసుకొని పోయి మేడిగడ్డ అనేటువంటి బ్యారేజ్ మీద నిల్చొని ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఇద్దరు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఇన్ని పథకాలు అనౌన్స్ చేస్తా ఉన్నారు కదా, ఎక్కడి నుంచి ఇస్తారు డబ్బులు అని అడిగినారు. మీలాంటి మీడియా మిత్రులు అడిగితే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ తిన్న 1,00,000 కోట్లని వసూలు చేసి దాంట్లోంచి పథకాలు ఇస్తామని అన్నారు. కక్కిస్తామనే పదం కూడా వాడింది. 8,500 కోట్లు ఎందుకు? 1,00,000 కోట్ల ప్రాజెక్టులో నువ్వు సెలెక్టివ్గా 8,500 కోట్ల మీదనే ఎందుకు విచారణ చేయమంటున్నావు? ఎందుకంటే కేసీఆర్ మానస పుత్రిక పేరిట ఆయన 1,00,000 కోట్లు దోసుకున్నటువంటి మిగతా పోర్షన్ కట్టిందంతా ఏ ఇండివిజువల్ సంస్థనైతే ఉన్నదో అదే సంస్థ రేపు రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక మూసీ రీజినవేషన్ ప్రాజెక్టు కూడా సేమ్ సంస్థ కాంట్రాక్టింగ్ ఏజెన్సీగా రిక్రూట్ అయింది. మొదటి టెండర్ 8,500 కోట్ల రూపాయలు అదే సంస్థకి ఇచ్చేందుకు మిగతా కాంట్రాక్టర్లని బెదిరించి విత్డ్రా చేయించింది. 1,00,000 కోట్ల దొంగతనం పెద్దదా, 8,500 కోట్ల దొంగతనం పెద్దదా? 1,00,000 కోట్ల మీద సిబిఐ విచారణ చేస్తే అందరూ దోషులు బయటకు వస్తారు కదా. ఎందుకు మీరు సెలెక్టివ్ గా 8,500 కోట్ల అనే పదమే ఎందుకు వాడుతున్నారు? లేదా మేడిగడ్డ అన్నారం సుందిల్లానే ఎందుకు వాడుతున్నారు? ఫస్ట్ పంచాయతీ ఏంటంటే, ఇలా తెలంగాణకు నీళ్లు ఇన్రి, వాడు కట్టిండా, వాడు మింగిండా, నువ్వు దోసినవా, నువ్వు 2.5 ఏళ్ళు ఎందుకు టైంపాస్ చేసినావా అనేది ఇలా తెలంగాణ సమాజం అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎత్తొచ్చు అని కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడుతుండ్రు. తిరుపతికి పోతే నెత్తన్న మనది ఉండాలి, కత్తన్న మనది ఉండాలి. 2 లేని రిటైర్డ్ ఇంజనీర్లు ఏదైనా మాట్లాడుతూ ఉంటారు. నీళ్ళు ఎత్తురు ఈయనరి అంటున్నారు. రేపు ఏమన్నా అయింది అనుకోండి, రేపు నీళ్లు నింపిన తర్వాత. తెలంగాణ సమాజాన్ని తరఫున మేము అడుగుతుంది ఒకటే ఒక ప్రశ్న. వాడు 1,00,000 కోట్లు తిన్నాడు కాబట్టి నేను 1,00,000 కోట్లు తింటానని ఆలోచనని మేము ఎప్పుడు సమర్థించదలుచుకోలే. మా ప్రశ్న ఏంటంటే, ఆయన ఎందుకు కట్టిండు, నువ్వు ఎందుకు 3 ఏళ్ళు నిద్రపోయినావు అనేది మా ప్రశ్న. ఇలా నీళ్లు కావాలి, ఎల్లినీన వచ్చింది, మాకు నీళ్లు ఇన్ని అంటున్నాం. కేసీఆర్ నా బుంగల దొక్కుతావా, నిన్ను ఇంకొక దగ్గర దొక్కాలన్నా ప్రజలు ఆలోచిస్తారు. ఫస్ట్ నీళ్లు ఇయ్యండి అని అడుగుతున్నాం మేము. ఇద్దరు కూర్చొని, పొట్టోడు పొడుగోడు ఇద్దరు కూర్చొని, ఇద్దరు చదువుకున్నది గాడిదలు కాసే చదువుడే, ఎవడు ఇంజనీర్ కాదు. ఇద్దరు కూర్చొని, ఆ పొట్టోడు ఈ పొడుగోడు ఇద్దరు కూర్చొని ఫస్ట్ మాకు నీళ్లు ఇయ్యండి అని అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు. రైతుల నోట్లో ఎట్లాగో మట్టి కొట్టిండ్రు. ఇలా కనీసం హైదరాబాద్కి తాగే నీళ్లు, మిషన్ భగీరథ నీళ్లు, ఎల్లంపల్లి శ్రీబాధకి ఎడికెళ్ళన్న నీళ్లు తెచ్చి నింపొస్తుందా? నువ్వు కట్టేటప్పుడు మా అనుమతి అడగలే, కేంద్ర ప్రభుత్వం అనుమతి. కట్టేటప్పుడు సిడబ్ల్యూసి పర్మిషన్ అడగలే. పైసలు ఖర్చు పెట్టేటప్పుడు కేంద్రాన్ని అడగలేదు. కట్టింది ఒకడు, కూల్చింది ఇంకోడు. అంత అయిపోయినాక వచ్చి ఇలా నువ్వు పంచాయతీ చెప్పని దాంట్లో కూడా ఒక పోర్షన్ మీద పంచాయతీ చెప్పమని అడగడం ఎంతవరకు న్యాయం అనేది అడుగుతున్నాం. మీరిద్దరూ కావాలని కొట్లాడుకొని, కావాలని జనాల ముందు నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు నటిస్తున్నారు తప్ప నీళ్లు ఇవ్వడంలో మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? బేసికల్గా ఇది తెలంగాణ సమాజం నుంచి వస్తున్న ప్రశ్న. ఇంకా రైతాంగం ప్రశ్న కోసం వీళ్ళే పోయి పాదయాత్రలు స్టార్ట్ చేస్తున్నారు. నాకు బాధ అనిపించేది ఏంటంటే, హరీష్ రావు గారే పోయి పాదయాత్రలు చేస్తున్నాడు నీళ్ళు ఇవ్వమని చెప్పి. కట్టింది మీరు, కూలగొట్టింది మీరు, ప్రజానికానికి నష్టం చేసింది మీరు. సమస్యను పరిష్కరించకుండా ఇలా ఎన్డీఎస్సీ అని చెప్పండి అంటున్నారు. ఎన్డీఎస్ఏ కంటే ముందు అదే హరీష్ రావు గారు చెప్పాల్సింది, లేదా టీఆర్ఎస్ నాయకులు చెప్పాల్సింది. ఎస్డిఎస్ఏ ఏమైనా చెప్పిందా? ఎన్నడైనా ఎస్డిఎస్ఏ తోటి మీరు ఒక నివేదిక తెప్పించుకున్నారా? తెప్పించుకుంటే ఎస్డిఎస్ఏ ఇచ్చినటువంటి నివేదిక ఏంది? ఆయన తప్పు చేసిండా, నువ్వు తప్పు చేసిండని ఆయన ఇద్దరు చెప్తూ ఇలా రైతుల నోట్లో మట్టి కొట్టకండి, తాగునీళ్ళకి కష్టం తీసుకురాకండి, ఎన్టీపీసీకి నీళ్లు ఆపకండి, రేపు కరెంటు బంద్ అయ్యేటువంటి పరిస్థితి తీసుకురాకండి. ఇది బూతుల పురాణం, బూతుల పంచాయతీ కాదు. ఇది తెలంగాణ సమాజం అడుగుతున్నటువంటి మౌలికమైన ప్రశ్న. నీళ్లు ఇస్తారా సస్తారా అని అడుగుతున్నారు. సార్, ముఖ్యమంత్రి గారు మీకు స్పష్టమైన ఒకటి చెప్తున్నారు. ఎన్డీఏఎస్సీ రిపోర్ట్ ఆధారంగా నేను గేట్లు ఎక్కట్లేదు, నీళ్లు ఇవ్వట్లేదు. బీజేపీ ఎంపీలు కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి